కొంచెం కాళ్ళు ఎప్పుడు వస్తున్నాయి రాలేను. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీపారెడ్డి అఫీషియల్. నా ఇంతకు ముందు వీడియోస్ చూడకపోతే తప్పనిసరిగా చూసేయండి. ఇదే మొదటిసారి నా ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా డేస్ తర్వాత మా నోన్ కిడ్స్ ముందు అడిగేశారు అదే బయటికి వెళ్దామని. కాకపోతే ఇప్పుడు మేము వాళ్ళకి సాక్ ఇస్తున్నాం. ఏంటంటే రామని చెప్తాము, అంటే ఇద్దరం రెడీ అయిపోయాంలే. అంటే లాస్ట్ అసలు ఎందుకు బయటికి అంటే అది కూడా ఇప్పుడు నైట్ అయిపోయింది, 6:30, 7 ఇలా అయిపోయింది. ఎందుకు అంటే ఇంకా రేపు అందరూ ఇంటికి వెళ్ళిపోతారు, మా కాలేజ్ అయిపోయింది. సో అందుకే ఇప్పుడు బయటికి రమ్మన్నారు. ఆల్రెడీ నాకు కాల్ చేశారు ఇంకా రాలేదని. బట్ ఇప్పుడు రాదు, కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్తాను. ఎలా రియాక్ట్ అవుతారో వినండి. దివ్య కొంచెం కాళ్ళు ఎప్పుడు వస్తున్నాయి రాలేను. కొంచెం కాళ్ళు ఎప్పా ట్యూషన్ నుంచి నడిచి ఇప్పుడు నా గురించి అక్కడ ఇంత క్లాస్ అందరు కలిసి వేసేసుకుంటుంటారు. ఇలాగ వీడియో చేసింది ఇప్పుడు అది రాదు. ఎక్కట్లేదు ఇంకా. హలో, అర్థం చేసుకోవచ్చు కదా. ఏం దివ్య నువ్వు కూడానా? ఏం దివ్య లాస్ట్ టైం కూడా రాకపోతే ఇంకెందుకు, రేపు ఇంటికి వెళ్ళిపోతాం మనం. మీ ఇద్దరు అంటే ఎవరో ఒక దగ్గరే ఉంటారు. వాళ్ళే కాళ్ళు ఎప్పే. సరే కానీ రెడీ అయిపోండ్రా. సరే స్టార్ట్ అవుతున్నాం. బ్యాగులు లాంటి మేము బయటకు వచ్చేస్తున్నాం. ర్యాంక్ అయ్యావా నమ్మవా? వస్తున్నాము. బై బై బై. ఫుల్ బ్లర్ గైస్. ముందుగానే సారీ చెప్తున్నా, ఎందుకంటే వాయిస్ లో కొంచెం డిఫరెన్స్ వచ్చింది, కొంచెం కోల్డ్ అయ్యి. సో ఏమనుకోవద్దు, అడ్జస్ట్ అవుతూ వాయిస్ ని వినండి. చాలా డేస్ తర్వాత మళ్ళీ స్కూటీ తీసాను కదా. అదే ఊర్లో ఉండేటప్పుడు తీసాను, తర్వాత ఇక్కడికి వచ్చాకైతే పూర్తిగా మర్చిపోయాను ఆ టర్నింగ్స్ అన్ని. అంటే తీయకపోతే గ్యాప్ అంటే నాకు కంప్లీట్ గా అప్పటికే రాలేదు, కొంచెం కొంచెం అప్పుడే నేర్చి వచ్చాను. ఇంతలో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడు నా ఫ్రెండ్స్ స్కూటీ ఇచ్చేంత వరకు అది మళ్ళీ గుర్తు రాలే. ఇంకా తీసుకుని మేము వెళ్ళాల్సిన బస్సు అయితే వచ్చేసింది. ఇంకా మేమిద్దరమే ఉన్నాము. ఇంకా వాళ్ళని పికప్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి ఏంటి మీద వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది. ఎక్కడి నుంచి అన్ని ఒకసారి లైట్ అయ్యిరా, కనిపించట్లేదు ఇల్లు. ఏ మిగతా గీతాలు ఎవరు రాలేదా? ఏమే ఎంత ప్లేస్ ఉంది అని ఆ లైట్ అయ్యండి, కనిపించట్లేదు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీపారెడ్డి అఫీషియల్ 47. అందరూ వచ్చింది బాగుంది కదా. చెప్పాను కదా ఆల్రెడీ మా వాళ్ళు వేసామని. బట్ ఇక్కడ ఒక చిన్నది ఏమైందంటే, ఇలా బస్ బుక్ చేసుకున్నాం వెళ్తున్నాం కదా అని ఎవరిపైన ప్రాంక్ చేద్దామని జస్ట్ నార్మల్ గా పెట్టామన్నమాట స్టోరీలో. బట్ నాకైతే నిజం చెప్తున్నా, నా స్టోరీ అప్పటికి ఒక 1500-1600 మెంబర్స్ చూసారు, ఒక్కరు కూడా మెసేజ్ చేయలే. బట్ మా వాళ్ళకి మాత్రం ఇంటి దగ్గర నుంచి ఫ్రెండ్స్ దగ్గర నుంచి కాల్స్ మెసేజ్ అయితే నిండిపోయి. మీకు చూపించాలా హైదరాబాద్ చూస్తారా? చూపించు. ఫోన్ తీసుకుని చూపించాడు.
ఇప్పుడు ఫుడ్ తినడానికి అయితే ప్లేస్ ని వెతుకుతున్నాం, మాకు సెట్ అయ్యే రెస్టారెంట్ ఏది అని. ఫైనల్ గా అయితే ఏదో ఒకట్లే అనుకుని రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం. బాగా నచ్చాయి ఐటమ్స్, ఇంకా మాకు తగినట్టు ఓనరే అక్కడ ఉన్నారు, ఫుడ్ ఐటమ్స్ కూడా యాడ్ చేసి ఇచ్చారు. మేము చేసే ఫన్ కి ఎవరైనా నవ్వాలి. మేము అంటే ఇక్కడ నేను కాదు, మా నో వన్ కేర్స్ గ్యాంగ్ మొత్తం ప్రెసెంట్ ఇలా కనిపిస్తున్నారు. కానీ ఇంకా ముందుంది వీడియో, వాళ్ళ యొక్క యాసాలన్నీ చూస్తే మీరైతే ఇంకా తిడతారో ఏం చేస్తారో సామ్రాట్. ఇప్పుడు నిజం చెప్తున్నా, ఈ రెస్టారెంట్ అయితే రుషికొండ పక్కన ఉంది. నేమ్ అయితే బీబీ రావు ఏదో మిలిటరీ అతను రిటైర్డ్ అయిన అతను పెట్టారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా మేమందరం కూడా అయితే ఈ ఫుడ్ అయితే కష్టంతోనే తిన్నాం, అప్పటికి వదిలేసాం. ఇంకా తినలేక అలా అయిపోయింది మా సిచ్యువేషన్. ఇప్పుడైతే ఇంకా ఫుడ్ తినేసి ఎక్కడికి వెళ్తామో చూసేయండి ఇక్కడ నుంచి. హైదరాబాద్ లో బిర్యానీ చాలా బాగుంది, మీరు కూడా తినండి. ఎప్పుడైనా వస్తే చాలా బాగుంది. తాజ్ మహల్ వెళ్దాం కదా. హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు బిర్యానీ మరి నవ్వరు. మమ్మీ బీటెక్ అయిపోయింది. బీచ్ గైస్ ముందుగానే చెప్తున్నాం, ఎవరు తప్పుగా అనుకోవద్దు మమ్మల్ని. మా ఎంజాయ్మెంట్ అయితే ఇలానే ఉంటది, మీతో షేర్ చేసుకోవాలని మేము అప్లోడ్ చేస్తున్నాం. వాసు పట్టింది తక్కువ. అసలుకే దానికి పట్టలేరు మీరు. అడిసియండి ఇసుక. $1+1 ఆఫర్ అని మాకు అలా వస్తూనే ఉన్నాయి. మా క్రికెట్ లవర్స్ ఉన్నారు కదా నో వన్ కేర్స్ లో, వాళ్ళకైతే ఇది ఒక ఆఫర్ లాగేని అవి చూస్తూ ఇంకా ఎంజాయ్ చేశారు. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? Oh, no, 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 no. యవ్వనాల పువ్వులని నవ్వుతున్న తోటలో ప్రేమ యాత్ర చేద్దామా.
ఏదో చిన్నప్పుడు ఇలా పంటలు వేసుకొని ఆడాం గైస్. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు మొదలు పెట్టాము. చాలా బాగుంది. అది ముగ్గురికి బాగా డాన్స్ వచ్చే. ఈరోజు ఎగ్జామ్ ఎవరు గైస్? మా ఒంట్లో గాలి తుస్సుని పోయింది. ఇంకా టైం అయిపోయింది. ఇంకా కూల్ చేసుకోవాలి కదా మాలో ఉన్న వేడిని. వాటర్ అయితే తాగేసి ఇంకా టైం అవుతుందని రిటర్న్ అయిపోతున్నాం ఆటోలో. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సావు గైస్ ఇప్పుడు ఈ వాయిస్లు విన్నాక మీకు హార్ట్ అటాక్లు ఎలాంటివి ఏమొచ్చినా దానికి బాధ్యతరాలు అయితే నేను కాదు. ఎందుకంటే మరి అలా ఉన్నారు మా దాంట్లో సింగర్స్ అయితే. ఇంకా థ్యాంక్ యూ గైస్ ఇప్పటి వరకు మమ్మల్ని భరిస్తూ ఈ వీడియో చూసినందుకు. ఇంకా వీడియోని చూసారు కదా, లైక్ కూడా చేసేయండి గైస్, కామెంట్ చేసేయండి, ఇంకా షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.